తాగేందుకు గుక్కెడు మంచినీరు ఉండటం లేదు. గొంతు తడిపేందుకోసం గిరిపుత్రులు అపసోపాలు పడుతున్నారు. బాగులో చెలిమ ఏర్పాటు చేసుకుని మంచినీటిని ఒడిసి పట్టుకుంటున్నారు. అడవిలో మండు టెండలో కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తుందని వాపోతున్నారు. బీఆర్ఎస్ హయాంలో తాగునీటి ఇబ్బందులు లేవని గుర్తు చేశారు. సోలార్ పంపు సెట్ ఏర్పాటు చేసి కేసీఆర్ సారు తమ దాహార్తిని తీర్చారని వివరించారు. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా తాగునీటి గోస తప్పడం లేదన్నారు. గుక్కెడు మంచునీరు కోసం దాహమో రామచంద్ర అనే పరిస్థితి ఏర్పడిందని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. రావణ కాష్టంగా మారింది. మళ్లీ ఎప్పటి పరిస్థితులే. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తాగునీటి కటకట తప్పడం లేదు. గతంలో వేసవి వస్తే చాలు గ్రామాల్లోకి వెళ్లేందుకు పాలకులు జంకేవారు. ఎక్కడ ఖాళీ బిందెలతో నిరసన ఎదురవుతుంది అని భయపడేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తాగే నీరే కాదు, సాగునీటి కష్టాలకు బీఆర్ఎస్ సర్కార్ తీర్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తరువాత మళ్లీ పాత పరిస్థితులే పునరావృతమవుతున్నాయి. తాగునీరు లేక జనం దాహమో రామచంద్ర అంటున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం లొద్దిగూడలో తాగునీటి కటకట తప్పడం లేదు. బీఆర్ఎస్ హయాంలో సోలార్ పంపు సెట్ ఏర్పాటు చేశారు. దీంతో లొద్దిగూడ వాసులకు నిరంతరాయంగా మంచినీరు సరఫరా జరిగేది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పరిస్థితి మారిపోయింది. మంచినీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాగునీటి కోసం అడవిలో 4 కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. అక్కడ చెలిమ ఏర్పాటు చేసుకుని బిందెల్లో నీరు నింపుకుంటున్నారు. ఆ నీరు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, నీటి కోసం వెళితే ఇక ఇతర పని చేయలేకపోతున్నామని వాపోతున్నారు. తాగునీటి కష్టాలను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఊర్లో మా ఏజెన్సీలో ప్రతిరోజు మిషన్ భగీరథ నీళ్లు వస్తుండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రతి విలేజ్లో ఆ మిషన్ భగీరథ కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. బాగా ప్రతి విలేజ్లో ఈ నీటి సమస్య మొదలైంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్న పూర్తి స్థాయిలో ఆదివాసీ గ్రామాలకు త్రాగునీరు అందించే పరిస్థితి లేదు. చాలామంది కూడా ఇప్పుడు లొద్దిగూడ కావచ్చు, ఇటు దాంపూరు, అటు తిరియని ఈ ప్రాంతంలో, ఉట్నూరు ప్రాంతంలో, ఇంద్రవెల్లి ప్రాంతంలో ఎక్కడ చూసినా ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి పూర్తి స్థాయిలో త్రాగునీరు అందించాలా. లేదంటే మరి చెలిమనీళ్ళు తాగడం వల్ల చాలామందికి ఇప్పటికీ ఆసుపత్రి పాలవుతున్నారు. దాని వల్ల ఆర్థికంగా కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. లొద్దిగూడ గ్రామంలో 200 కుటుంబాల వరకు ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు బిగించారు. పైప్ లైన్ వేయడంలో సమస్య ఏర్పడింది. ప్రత్యామ్నాయంగా సోలార్ పంపు సెట్ ఏర్పాటు చేశారు. వాగు నుంచి పైప్ లైన్ వేశారు. అలా గ్రామ ప్రజల దాహార్తిని తీర్చారు. 2023 తరువాత పరిస్థితి మారింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. లొద్దిగూడ గ్రామ ప్రజలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఉన్న సోలార్ పంప్ సెట్ పాడయింది. దాన్ని రిపేర్ చేసే నాథుడే లేరు. దాంతో ప్రజలకు తాగునీటి కటకట ఏర్పడింది. దాంతో చెరువులో చెలిమ ఏర్పాటు చేసుకుని ఆ నీటిని వడకట్టి బిందెల్లో నింపుకుంటున్నారు. ఆ నీరు తప్ప మరో దారి లేదని చెబుతున్నారు. తమకు వెంటనే సురక్షిత మంచినీరు అందజేయాలని ముక్త కంఠంతో కోరుతున్నారు. మేము చెలిమ నుంచి నీళ్ళు తీసుకొస్తున్నాం సార్. ఇప్పుడు ఎండాకాలంలో అయితే చెలిమ నుంచి తీసుకొస్తున్నాం. వర్షాకాలంలో అయితే బాగా బురదొస్తుంది. ఇది రేకుల నుంచి పాడిన నీళ్లు తాగుతున్నాం సార్. ఎంత కష్టమైనా కూడా అదే తాగాల్సి వస్తుంది సార్. ప్రభుత్వం మాకు ఏదైనా బోర్ అయినా ఏదైనా సహకరించాలని కోరుకుంటున్నాం సార్. వేసవిలో చెలిమ నుంచి నీరు తీసుకుంటే ఇబ్బంది లేదని గ్రామస్తులు వివరించారు. వర్షాకాలంలో నీటిని తీసుకోవడం ఇబ్బందిగా ఉందన్నారు. వర్షం కురవడంతో నీరు కలుషితంగా మారుతుందని వాపోయారు. తమకు మరో దారి లేక ఆ నీటిని తాగుతున్నామని అంటున్నారు. దాంతో పలుమార్లు అనారోగ్యాల బారిన పడ్డామని గుర్తు చేశారు. తమ సమస్యను రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.